శ్రీ మాత్రే నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. వృషభ రాశి మిత్రులారా, ఈ వారం 10 మే 2026 నుండి 16 మే 2026 వరకు మీకు చాలా ప్రత్యేకమైన వారాన్ని. ఎందుకంటే మీ రాశిలోనే 3 పెద్ద గ్రహ మార్పులు జరగబోతున్నాయి. మొదటిది శుక్రుడు, అంటే మీ రాశి అధిపతి 14వ తేదీ వరకు మీ మొదటి భావంలో, అంటే మీ స్వంత రాశిలోనే ఉన్నారు. ఇది మీ ఆత్మవిశ్వాసానికి, అందానికి, ఆకర్షణ శక్తికి బంగారు సమయం. ప్రేమ విషయాలలో మంచి అవకాశాలు వస్తాయి. కానీ 14వ తేదీన శుక్రుడు మిథున రాశికి మారతారు, అంటే మీ రెండో భావం. రెండవది 15వ తేదీన సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశిస్తారు. దీనినే వృషభ సంక్రాంతి అంటారు. మీ శరీరంలో కొత్త శక్తి, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కానీ కోపం, అహంకారం నియంత్రించుకోండి. మూడవది 11వ తేదీన కుజుడు మేష రాశికి మారతారు, అంటే మీ 12వ భావం, ఖర్చుల స్థానంలోకి వెళ్తారు. అంటే అనవసర ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఈ వారంలో ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయి. 13వ తేదీన అపర ఏకాదశి, పాపాల నాశనానికి శ్రేష్టమైన ఉపవాస దినం. 16వ తేదీన శని జయంతి, అమావాస్య కలిసి శనివారం రోజున వస్తున్నాయి. ఇది చాలా అరుదైన సంయోగం. ఈ వారంలో మీకు అత్యంత అనుకూలమైన రోజు గురువారం. మీ అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు. ఆదివారం, సోమవారం మంచి రోజులు. మంగళవారం, బుధవారం మిశ్రమ ఫలితాలు. గురువారం అత్యుత్తమం. శుక్రవారం జాగ్రత్త అవసరం. శనివారం అమావాస్య కాబట్టి ప్రశాంతంగా ఉండండి. ఈ వారంలో ఏ రోజు మీకు ఎక్కువ ప్రభావవంతంగా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వారికి షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వారం రోజు ఓం శుక్రాయ నమః అని 11 సార్లు జపించండి. శుక్రుడి అనుగ్రహం మీకు తోడుంటుంది.